గోవింద నామ స్మరణతో వైష్ణవాలయాలు మార్మోగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాల కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ముక్కోటి ఏకాదశి నాడు 3 కోట్ల మంది దేవతలకు శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు. ఒక్క ఉత్తర ద్వారం మినహా వేరే ఏ ద్వారం నుంచి వెళ్లినా వైకుంఠంలో కొన్ని రోజులు మాత్రమే ఉండగలం. కానీ ఉత్తర ద్వారం నుంచి వైకుంఠానికి వెళితే మాత్రం శాశ్వతంగా విష్ణు సన్నిధిలో ఉండొచ్చు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. कवितेज गोविंद राजाय चरिता हेच्चरिका कैकोनमो एकांतराय मुत्सटलाडुमु मातो मुद्दूनु सिंह हेच्चरिका कैकोनमो एकांतराय मुत्सटलाडुमु मातो मुद्दूनु सिंह हेच्चरिका कैकोनमो एकांतराय मुत्सटलाडुमु मातो मुद्दूनु सिंह नादस्वरम ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలను పుష్పాలు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. తిరుమలలో అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. తిరుమలలో 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు అధికారులు. தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை హిందువులు పండుగలన్నీ అయితే చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒకటి, అదే ముక్కోటి. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వైభవంగా జరుపుకుంటారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి స్వామిని దర్శించుకుంటే కోటి యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నారు.
தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை அநேக కూర్చోండి దయచేసి విశేషటువంటి భగవద్బంధువులు అందరూ కూర్చున్నట్టయితే గోవిందా జోర్ సే బోలేగా హై గోవిందా थोड़ा जोर से बोलेगा है गोविंदा सपरिवार श्री लक्ष्मी नृसिंह गोविंदा नमसो सत्या श्री लक्ष्मी नृसिंह परब्रह्मणे नमः जयाति गोविंदा गोविंदा मरपसारि गोविंदा ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరొచ్చిందని పెద్దలు చెబుతూ ఉంటారు. అదే రోజు మధుకైటబులుడనే రాక్షసులకి శాప విమోచనం కలిగించి వారికి తనకి వైకుంఠ ద్వారం నుంచి దర్శనం అనుగ్రహించారు విష్ణు భగవానుడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారట వారిరువురు. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. தங்கள் திருக்கோயில் செங்கிடுவான்